నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జన్కంపేట్ గ్రామంలో మహాశివరాత్రి పండుగ రోజు అద్భుతం జరిగింది. వివరాల్లోకి వెళితే అశోక్ సాగర్ చిన్నతూము ప్రక్కన ఉన్న ఈతవనంలో మహాశివరాత్రి రోజైన శుక్రవారం సాయంత్రం లక్ష్మీనారాయణ గౌడ్ అనే గీతా కార్మికుడు గీత గీయడానికి వెళ్ళగా చెట్టు క్రింది భాగంలో నందీశ్వర రూపంలో ఉన్న పురాతన రాతి విగ్రహం కనబడింది. దీంతో గ్రామస్తుల సహకారంతో తవ్వకాలు జరపగా శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలు బయటపడ్డాయి. శివరాత్రి పండుగ రోజు ఈ విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మంద సంజీవ్, బీజేపీ నాయకులు ఉప్పు సురేష్లు మాట్లాడుతూ శివలింగం, నందీశ్వర విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులతో సహా వచ్చి పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. శివరాత్రి రోజు ఇలా శివుడి దర్శనం కావడంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు సుమన్, సందీప్, నగేష్, సుజిత్, సంగారెడ్డి, సుదర్శన్, హనుమాన్ స్వామి మాల భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. శనివారం ఉదయం ఈ విషయం గ్రామంలో తెలియడంతో మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా రావడం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. జాన్కంపేట్ అశోక్ సాగర్ పైభాగంలోని చిన్నతూం పక్కన స్వయంభుగా నిన్న ఇక్కడ ఈతవనం ఉంటుంది కాబట్టి ఈతవనం క్లీన్ చేసినప్పుడు ఇక్కడ స్వయంభుగా లింగేశ్వరుడు, నందేశ్వరుడు వెలిచడం జరిగింది. గ్రామస్తులందరూ నిన్న నుంచి పూజలు చేస్తున్నారు. గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున రాత్రి అనక పగలనక ఇక్కడ పూజలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో ఇక్కడ ఖచ్చితంగా మేమందరము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి మేము చూడలే కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి స్వయంభూగా నిలిచింది కాబట్టి మేమందరం ఇక్కడ ఆలయం నిర్మించుకోవాలని చెప్పేసి మా గ్రామస్తులందరి తరఫున నేను చెప్తున్నాను. జై శ్రీరామ్.